ఈరోజు ప్రియమైన బాబా దగ్గరకు వతనంలో బోక్ తీసుకుని వెళ్ళాను. ఆదిరత్నాలు, ఇతర సేవల నిమిత్తం ఉన్నవారు, విశ్వసేవ కోరుకున్న వారందరికీ బాబా వతనంలో ఎమర్చేశారు. సంగం యుగంలోని దాదీలు ముఖాలు ఎలా ఉన్నాయో వతనంలో కూడా అలాగే ఉన్నాయి. అలాగే మమ్మాను కూడా ఎమర్చేశారు. బాబా ఇలా అన్నారు, ప్రపంచంలో మనుషులు కూడా తమ పితృదేవతల కోసం ఏదో ఒకటి దానం చేస్తారు, పండితులతో భోజనం పెట్టేస్తారు. కానీ ఈరోజు బాబా మీ అందరికీ భోగ్ తప్పకుండా తినిపిస్తాను. మరి ఆదిరత్నాలు ప్రపంచంలో అందరి ఆత్మలకు, విశ్వంలోని ఆత్మలకు ఏమిచ్చి వెళ్తారు? అక్కడ పెద్ద దాదీలు ఉన్నారు. జానకి దాది, గుల్సార్ దాది, శాంతామన్ దాది, మనోహర్ దాది. అప్పుడు ఒక్కసారిగా బాబా భోగ్ థాలీని అందరికీ చూపించారు. అప్పుడు అందరూ ఆ భోగ్ థాలీని చూసి చాలా సంతోషపడ్డారు. ఎందుకంటే శాంతివనంలో, పాండవ్ భవన్లో, జ్ఞాన్ సరోవర్లో భోగ్ థాలీలు కూడా అక్కడ కనపడ్డాయి. దాన్ని చూసి వాళ్ళెంతో సంతోషపడ్డారు. వాళ్ళందరూ బాబాకి చాలా సమీపంగా వచ్చారు. బాబా కూడా ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్క డబ్బాలోని భోగ్ని తెరిచి తినిపిస్తూ ఉన్నారు. వారి ప్రేమ కూడా బాబా పట్ల, యజ్ఞం పట్ల ఉప్పొంగిపోతూ ఉంది. అప్పుడు బాబా ఇలా అన్నారు, చూడండి పిల్లలు, మీరు స్వీకరించి వెళ్తారు, కానీ అందరికీ దాన రూపంలో ఏదో ఒకటి తప్పకుండా ఇచ్చి వెళ్ళాలి అని. బాబా అందరికీ చాలా ప్రేమగా ఒక్కొక్కరికి ఒక్కొక్క పీస్ భోగ్ని తినిపించారు. ఇప్పుడు మీరు కింద ఉన్న వారి కోసం, విశ్వంలోని ఆత్మల కోసం ఏమిస్తారు అని. ఒక్క సెకండ్ పాటు అందరూ బాబా మాటలు విని ఆలోచనలో పడ్డారు. అప్పుడు ఒక్కొక్క దాది విశ్వంలోని ఆత్మల కోసం శాంతిని, శక్తిని, బలం, ధైర్యం, ఉత్సాహాలు, ఆనందాలు, ఇలా అనేక శక్తులు వతనంలో ఎమర్చయ్యాయి. చూడండి పిల్లలు, మీరు ఎక్కడ ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా బాబా సూక్ష్మంగా మీ అందరినీ చూస్తూ ఉన్నారు. మీరు ప్రపంచ క్షేమం కోరి సేవ కోసం సిద్ధమయ్యారు. కాబట్టి మీరు విశ్వంలోని ఆత్మలకు ప్రత్యేకంగా గుణాలు, ధైర్యం, సాహసం ఇవన్నీ ఇవ్వాలి. వారిలో మీరు ధైర్యం నింపాలి. ఎవరూ నిరుత్సాహపడకూడదు. బాబా అందరికీ గొప్ప ప్రేరణ ఇస్తున్నట్లుగా అనిపించింది. రాబోయే కాలంలో ఏ ఆత్మలైనా, ఎలాంటి వారైనా పరిగెత్తుకుంటూ, దూసుకుంటూ బాబా ఇంటికి చేరతారు. అచ్చా, ఓం శాంతి.